మైట్స్ అఖండ సినిమా అయితే పోస్ట్ పోన్ అయిందనమాట. అంటే పోస్ట్ పోన్ అయిన కారణాలు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ అయితే వేరే హీరో పైన వేరే ప్రొడ్యూసర్ పైన దోషిస్తున్నారు అనమాట. కారణం ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఒక సినిమాకి హీరోస్ కంపెనీ వాళ్ళు అయితే ఫైనాన్స్ చేశారనమాట. సో ఆ సినిమా పేరు అయితే నేను చెప్పను. సో అదేదైతే ఉందో డ్యూ ఇప్పటికీ కట్టలేదు అనమాట. ఒక 10 years అయిందనుక, ఒక 10 years అయింది. ఆ డ్యూస్ అయితే ఇప్పటికీ కట్టలేదు. సో వాళ్ళు అప్పట్లోనే కేసు చేశారనమాట ఈ ప్రొడక్షన్ పైన. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు కరెక్ట్గా December 3rd అంటే రిలీజ్ ప్రీమియర్స్ రోజు ముందు మద్రాస్ కోర్టులో అయితే మళ్ళీ ఇంకోసారి కేసు చేశారనమాట. సో కేసు చేసే తలకి మద్రాస్ కోర్టు అయితే స్టే తీసుకొచ్చింది రిలీజ్ చేయకూడదు అనేసి. అయితే అందరూ తమిళనాడులో మాత్రం రిలీజ్ ఉండదు అనుకున్నారు. బట్ చూస్తే అలా కాదు, వరల్డ్ వైడ్ మొత్తం ఎక్కడ షో పడకుండా అయితే కోర్టు అయితే స్టే చేశారనమాట. సో ప్రస్తుతానికైతే మన ప్రొడక్షన్ టీం నుంచి డ్యూ అయితే ఏదో కట్టేశారంట. సో క్లియర్ చేశారు. పోస్ట్ పోన్ ఉందా అంటే నెక్స్ట్ డేటు ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మద్రాస్ కోర్టు నుంచి అయితే ఒక లెటర్ అయితే రావాలన్నమాట, అఫీషియల్ లెటర్గా. అంటే స్టే ఎత్తేసి రిలీజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని మద్రాస్ నుంచి ఒక కోర్టు ఆర్డర్ అయితే వచ్చిందంటే సో నెక్స్ట్ షో టైమింగ్ కానీ అంటే రిలీజ్ డేట్ కానీ ప్రొడక్షన్ టీం నుంచి అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికైతే చాలా మంది అయితే అంటే కొంచెం షో డిలే అవ్వచ్చు కానీ పోస్ట్ పోన్ అయితే అవ్వదని చెప్తున్నారు. అంటే కొన్ని 24 hours డిలే అవ్వచ్చు, షో అయితే పడవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే బుక్ చేసుకున్నారో షో వాళ్ళకందరికీ ఆల్రెడీ బుక్ మై షో కానీ పేటిఎం అది ఏదైతే యాప్ చేసుకున్నారో వాళ్ళందరూ రీఫండ్ ఇనిషియేట్ చేశారనమాట. సో వాళ్ళకైతే రీఫండ్ వస్తుంది. డ్యూస్ అయితే క్లియర్ చేశారు ప్రొడక్షన్ టీము. ప్రస్తుతానికి అయితే కోర్టు నుంచి అయితే ఆర్డర్ రావాలి. అది రాగానే అఫీషియల్గా ఆ టీం నుంచి అయితే అనౌన్స్ చేస్తారనమాట. సినిమా కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా మంది లాస్ అవుతుంది. సో ఫ్యాన్స్ ఎమోషన్ ఫస్ట్ అనమాట అన్నిటికంటే. సో ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద సినిమా, అది బాలకృష్ణ గారు ఇలాంటి పెద్ద యాక్టర్ సినిమాతో వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సో ముందు వచ్చే సినిమాలు కొంచెం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం సినిమా అటు ఇటు అయినా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ సెకండరీ. బట్ రిలీజ్కి ముందరే ఇలా అయిన వల్ల చాలా మందికి అయితే లాసెస్ వస్తాయి అనమాట. ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ కావద్దండి, అయినది అయిపోయింది. నెక్స్ట్ షో అయితే మీకు అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట ప్రొడక్షన్ టీం నుంచి. ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. చలో బాయ్.